ఆర్ న్యూస్కి స్వాగతం. పిడుగుపడి గొర్రెల కాపరి మృతి, జొన్నతాలి గ్రామంలో విషాదం. పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాలి గ్రామంలో జరిగింది. మంగళవారం గ్రామానికి చెందిన గోవాడ శ్రీనివాసరావు 40 తన కుమారుడితో కలిసి గొర్రెలను మేపేందుకు పొలానికి వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావడంతో కుమారుడు పొలంలోనే ఉండిపోగా తండ్రి శ్రీనివాసరావు చెట్టు కిందకి పరుగులు తీశాడు. కొద్ది సమయంలోనే చెట్టుపై పిడుగు పడడంతో శ్రీనివాసరావు ఒళ్లంతా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఇంటికి తరలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అక్కడ నువ్వు అక్కడ పిడుగు పడినప్పుడు ఏం చేస్తున్నావు? అటు తిరిగి నుంచి పక్క దూరంగా నుంచి ఆయనకి నీకు ఎంత దూరం ఉంది? ఆయన చెట్టు కింద నుంచున్నాడా కూర్చున్నాడా? నుంచున్నాడు. పిడుగు డైరెక్ట్ చెట్టు మీద పడిందా? ఆయన అన్నయ్య పిడుగు పట్టుకుని చెట్టు మీద పడింది. మరి ఇది ఎట్లా కాలింది?